చూస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి కూడాను కడపలో కూడాను కంచుకోటగా ఉన్నటువంటి వైసీపీ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కూడాను టీడీపీ విజయ అవకాశాలు దగ్గరగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రొద్దుటూరులో కూడా టీడీపీ విజయాన్ని కైవసం చేసుకుంది. కమలాపురంలో టీడీపీ పుత్త చైతన్యరెడ్డి విజయం ఖాయం చేసుకున్నారు, తన ఖాతాలో వేసుకున్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మైలవరంలో టీడీపీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తన గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. టీడీపీ కూటమికి ఒక విజయాన్ని అంటపెట్టారు. అలాగే మైదుకూరులో టీడీపీ విజయాన్ని కైవసం చేసుకుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వసంత కృష్ణ ప్రసాద్ 42,829 ఓట్ల మెజారిటీతో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే కేంద్రం గురించి చూస్తే స్మృతి ఇరానీ ఓటమిని చవిచూసింది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పొద్దుటూరులో వరదరాజుల రెడ్డి టీడీపీ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మనం ఒక్కసారి చూసుకుంటే కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూసాం. అలాగే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 69,000 పైచిలుకు ఓట్లతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సర్వశక్తులు వడ్డించింది వైసీపీ. కాపు నేతలను కూడా తీసుకొచ్చి చివరికి సీఎం స్వయాన సీఎం వచ్చి కూడా వంగా గీతను డిప్యూటీ సీఎం గా ప్రకటించినప్పుడు కూడా 69,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రైట్, మనతో పాటు నా కొలీగ్ వెంకట్ కూడా యాడ్ అయ్యారు. సో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు వెంకట్. రైట్, నిజంగా ఒక ఏపీ ఎలక్షన్ ఫలితాలు చూసినట్లయితే ఒక నెవర్ బిఫోర్ థంపింగ్ విక్టరీ. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చిందంటే అది లార్జెస్ట్ విక్టరీ ఏపీ స్టేట్లో మనం ఫిక్స్ అయిపోయాం. దాన్ని మించినటువంటి విక్టరీ ఇప్పుడు కూటమి అందుకుంటుంది. ఆ స్థాయిలో మనం పొద్దు నుంచి ట్రెండ్ చూస్తున్నాం. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మొదలైనటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో అది టెంపో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కూటమికి సంబంధించి వాటి గురించి మాట్లాడే ముందు పర్టికులర్గా అమేథీ అనేది చాలా వాళ్ళకి రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఒక బ్యాస్టన్ లాంటిది. అటువంటి దగ్గర స్మృతి ఇరానీ లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించారు. ఈసారి ఖచ్చితంగా నేను ఎవరు నిలబెట్టినా సరే గెలుస్తానని స్మృతి ఇరానీ చాలా ధీమా వ్యక్తం చేసినప్పుడు కూడా ఎవరైతే కాంగ్రెస్ లాయలిస్ట్ ఉన్నారో కేఎల్ శర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దించారు. గాంధీ ఫ్యామిలీకి ఆయన చాలా లాయలిస్టు. ఆయన
ఏదైతే 2019లో రాహుల్ గాంధీని ఓడించినటువంటి స్మృతి ఇరానీని ఇప్పుడు కేఎల్ శర్మ ఓడించి నిజంగానే సత్తా చాటని చెప్పుకోవాలి. నిజంగా ఆమెతి రాయబరేలీలో కూడా ఆయన లీడ్ కొనసాగుతుంది. రాయబరేలీలో అదే వాయనాడులో 2 చోట్ల కూడా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి 2 చోట్ల కూడా మంచి మెజారిటీతో లీడ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాక్ టు ఏపీకి ఒకసారి చూసుకుంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కస్పెండ్ అందిస్తారు. అప్పాజీ. మధు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 69,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించడం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు ఉన్నటువంటి వంగగీత విశ్వనాథ్కి 63,000 చిల్లర ఓట్లు లభించగా పవన్ కళ్యాణ్ మాత్రం 69,169 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే అందరూ ఊహించినట్లుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం సాధించడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ప్రజానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ జనసేన పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ఊహించినట్లుగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. మధు. రైట్ అప్పాజీ. వెంకట, మనం ఒకసారి పిఠాపురం గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే పిఠాపురం కూడాను దేశ రాజకీయాలు, దేశ నేతలు వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే చాలా భారీ మొత్తంలో కూడాను బెట్టింగ్ కూడా చూసాం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే పార్టీల పరంగా చూసుకుంటే వైసీపీ కూడా సర్వశక్తులు వడ్డించింది. పిఠాపురంలోను పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆస్థానం కావచ్చు, మంగళగిరిలో లోకేష్ స్థానానికి సంబంధించి, అలాగే హిందూపురంలోని బాలకృష్ణ అంటే కూటమి అభ్యర్థులను ఓడించడానికి సర్వశక్తులు వడ్డించింది. మహిళా అభ్యర్థులను కూడా వారికి ఆపోజిట్ లో నిల్చోబెట్టింది. ఆయన కూడా పిఠాపురంలో గెలుపు ఖాయమైంది పవన్ కళ్యాణ్ కి. అలాగే ఇటు మంగళగిరిలో కూడా, అలాగే హిందూపురంలో కూడా మిగతా కూటమి అభ్యర్థులే మనకి ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మధు. ఎందుకంటే ఆ స్థాయిలో రిజల్ట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కమలాపురం తీసుకుంటే కమలాపురంలో పుత్తా చైతన్యారెడ్డి విజయం సాధించారు. ఆయన కమలాపురంలో వైసీపీ క్యాండిడేట్ స్వయాన వైఎస్ జగన్కి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన గత లాస్ట్ 2 టైమ్స్గా 2014 కావచ్చు 19 కావచ్చు భారీ మెజారిటీతో గెలిచారు రవీంద్రనాథ్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం 2024 ఎన్నికల్లో పుత్తా చైతన్యారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. భారీ మెజారిటీ కనిపిస్తూ ఉంది. రైట్. అంతేకాదు మైలవరం సంబంధించి మైలవరం కృష్ణప్రసాద్ మనకు తెలిసిందే వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన బయటికి రావటం, ఎన్నికల ముందు టీడీపీలో చేరటం, ఈవెన్ ఎవరైతే పార్టీ సీనియర్గా ఉన్నటువంటి దేవినేని ఉమ్మని పక్కన పెట్టి సైతం ఆయనకి టికెట్ ఇచ్చారు. సో మైలవరం నుంచి ఏదైతే నమ్మి పెట్టారో టికెట్ ఇచ్చారో ఆ టికెట్ తగ్గట్టుగానే ఆశించినట్టుగానే భారీ మెజారిటీ ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతో గెలిచారు. రైట్. ఇక ప్రొద్దుటూరులో కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. 2014-19లో చాలా మంచి మెజారిటీ గెలిపొందారు. అటువంటి వ్యక్తిని వరదరాజుల రెడ్డి టీడీపీ కూటమి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఓడించేలా చేశారు. కూటమి అభ్యర్థులు అంటే కూటమి మొత్తాన్ని చూసుకుంటే కూటమి విజయంలో జనసేన అటువంటి పాత్ర కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే వారు చేసినటువంటి సాక్రిఫైజెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి సాక్రిఫైజెస్ కూడా ఇది ఒక సంతోషాన్ని వ్యక్తం చేసే అంశం. ఎందుకంటే వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేస్తే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 6 స్థానాలు విజయం కైవసం చేసుకుంది. మిగతా స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 21 స్థానాల్లో కంటెస్ట్ చేసిన జనసేన నిజంగా వైనాట్ 75 అని జగన్ పదే చెప్పినప్పుడు కూడా ఆ ప్రామిస్ అయితే నిలబెట్టుకోలేకపోయారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారు. కానీ ఇక్కడ మాత్రం జనసేన వైనాట్ 21 కంటెస్ట్ చేసిన కూటమిలో వచ్చేసాం. కూటమిలో ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా కూటమిలో జాయిన్ అయ్యాం. సో ఆ లక్ష్యంలో భాగంగా మనకు వచ్చిన సీట్లు 21 తీసుకున్నాం. 21 గెలిపించి తీరుద్దామని చాలా బలంగా నమ్మారు, చాలా బలంగా విశ్వసించారు. ఆ రిజల్ట్ కూడా దాని తగ్గట్టుగానే 21 స్థానంలో కూడా ఆల్మోస్ట్ గెలుపు సాధ్యమైన ఒక్కటి కూడా పక్కకు పోయే పరిస్థితి కనిపించట్లేదు. మరొక గంటలో పూర్తి స్థాయి విజయాలు మొత్తం 21 స్థానాల్లో కూడా జనసేన గాజు గ్లాసు ప్రకాశవంతమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజమండ్రికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి ఆయన కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వర కూడా గెలుపు ఖాయం ఆయన విజయం కైవసం చేసుకున్నారు. ఒరవకొండ పయ్యావుల కేశవ్, మనం ఒరవకొండ గురించి కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 99 రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని తిరగరాశారు. అప్పటి నుంచి కూడా వస్తున్నటువంటి మాట పయ్యావుల కేశవ్ గెలిస్తే టీడీపీ గెలవదు, టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల కేశవ్ గెలవరు. దీన్ని కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి.
ఎగ్జాక్ట్ నిజంగా మధు, ఎందుకంటే ఆ సెంటిమెంట్ అయితే జనరల్ గా రాజకీయ వర్గాల చర్చ కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెప్ట్ వన్ టైం మినహాయించి మిగతా అన్నిసార్లు కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే భయోల కేసు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం టార్గెట్ ఆయన నిజానికి ఒక 5-6 నెలల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్ లో కూడా ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాను, ఖచ్చితంగా తాను గెలుస్తాను, టీడీపీ కూడా గెలుస్తుందని ఒక స్ట్రాంగ్ గా చెప్పారు. అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ టీడీపీ ఒక సభలో కూడా ఆయన మనతో మాట్లాడడం జరిగింది. బీఆర్కే ఛానల్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈసారి మేము చరిత్ర తిరగ రాస్తాం, ఏదైతే 99 లో ఉందో దాన్ని మళ్ళీ నేను రాస్తాం అని చూపించారు. అదే ఇప్పుడు కనిపిస్తుంది, చరిత్ర జరుగుతుంది. నిజంగా 151 సీట్లు గతంలో జరిగినటువంటి 151 సీట్లకే నిజంగా రికార్డ్ బ్రేకింగ్, అసలు ఎవరు నమ్మలేదు. కానీ అంతకు మించినటువంటి విజయం వచ్చిందంటే మాత్రం నిజంగా కూటమి ఒక సెన్సేషన్. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటల్లో ఖచ్చితంగా నిలిచిపోయే విక్టరీగా భావించాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో గెలుపు వస్తుంది. ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ కంటెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకొక కొన్ని సర్వేలు చెప్పినట్టుగానే ఒక సర్వే చాలా స్ట్రాంగ్ గా చెప్పింది, టీడీపీ 144 సీట్లలో కంటెస్ట్ చేస్తే 133 దాకా గెలుస్తుంది, గెలిచే అవకాశం ఉందని. ఎగ్జాక్ట్లీ కిరణ్ కొండేటి చెప్పిన సర్వే చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా మన నెంబర్స్ లో చూడొచ్చు. సేమ్ అదే టెంపో, అదే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాల పరిస్థితి మనం చూసినట్లయితే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి